అరే రే 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 వీడియో స్కిప్ చేయకండి, నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ, ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఆనంకాయ సాంబార్. ముందుగా కందిపప్పుని కుక్కర్లో వేసుకొని మంచిగా కడుక్కొని అందులో తగినన్ని నీళ్ళు పోసుకొని 3-4 టమాటాలు, 7-8 పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, నూనె వేసుకొని కుక్కర్కి మూత పెట్టి 5 విజిల్లు వచ్చేదాకా స్టవ్ మీద పెట్టండి. పెట్టిన తర్వాత అది మంచిగా పప్పు రుబ్బింది పక్కకు పెట్టేసండి. ఒక బొగాన తీసుకోండి, అది ప్రీహీట్ అయిన తర్వాత 8 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత అందులో ఆనంకాయ వేసుకొని బాగా మిక్స్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మిక్స్ చేయండి. అప్పుడే ఆనంకాయ బాగా 70% ఉడుకుతుంది. 70% ఉడికింది అని అనిపించినప్పుడు అందులో టమాటా వేసుకొని మూత పెట్టి మగ్గించండి. మగ్గిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. మేము వేసే కారంలోనే ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు స్కిప్ చేశాను. ఉప్పు వేయాలి అనుకోవద్దు, ఉప్పు స్కిప్ చేశాను. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేశాక ముందుగా ఉడికించుకున్న పప్పుని ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ పోసుకొని బాగా చింతపండుని నలుపుకుంటూ బాగా మిక్స్ చేయండి. ఆ వాటర్ని మూత తీసి ఆ ఉడికించిన పప్పులోనే ట్రాన్స్ఫర్ చేయండి. చింతపండు పులుసు పోసింది సరిగ్గా వీడియో కనిపించట్లేదు, ఏమనుకోకండి. మీకు ఎంత సాంబార్ కావాలో అంత చింతపండు పులుసును పోసుకోండి. బాగా మిక్స్ చేయండి. సాంబార్ మసలే లోపల నేను ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను కదా, అదేంటంటే ముందుగా ఒక రోల్ తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్, కొద్దిగా జీలకర్ర, 10-15 ఎల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని బాగా దంచుకోండి. కచ్చాపచ్చగా దంచుకోండి. అది సాంబార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఒక 15-20 నిమిషాలు బాగా మసలపెట్టండి. అప్పుడే సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టి బాగా మసలపెట్టండి. ఈ సింపుల్ ట్రిక్ తోటే సాంబార్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు కావాలంటే కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి. నేనైతే వేయలేను, నాకు ఇలానే నచ్చుతుంది. టేస్టీగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. బాయ్.